ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు అడుగులు వేస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం వల్ల వస్తున్న క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల పట్ల గ్రామస్తులు అప్రమత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తూ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు కూడా విధిస్తున్నాయి. ఈ స్వచ్ఛంద ఉద్యమానికి ప్రభుత్వ సహకారం కూడా కావాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు కృషి చేస్తున్నారు. అయితే గ్రామంలో చాలా మటుకు కూడా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ను నిషేధించాలని కూడా తీర్మానాలు కూడా చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ మచ్చర్ల గ్రామంలో ఉంటున్నాం. మచ్చర్ల గ్రామంలో అక్కడ గ్రామస్తులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా తీర్మానం చేసి మచ్చర్ల ఆలూరు మండలంలో ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్లాస్టిక్ను నిషేధించాం కాబట్టి ఇట్లా ప్లాస్టిక్ ఎవరు కూడా వాడొద్దని, దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండడంతో వీళ్ళంతా కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. హోటళ్లలో కూడా ఇట్లా ఈ విధంగా స్టీల్ గ్లాసులను కూడా ఏర్పాటు చేశారు. అయితే గతంలో డిస్పోజల్ గ్లాసులు ఏదో వాడుతారో వాటి ద్వారా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి, క్యాన్సర్ వ్యాధిని బాధపడుతున్నాయి. కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో నిషేధం కూడా కృషి చేస్తామంటారు. అంతేకాకుండా ఇట్లా ప్లాస్టిక్ బ్యాగులు వాడకుండా గ్రామాలలో ఈ విధంగా ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగులను ఉపయోగిస్తున్నామని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు. అయితే బాల్కొండ అయితేనేమి, కమ్మర్పల్లి తదితర ప్రాంతాలతో పాటు మచ్చర్ల, ఆలూరు, దేగాం ఈ ప్రాంతాలలో కొందరు గ్రామస్తులు స్వచ్ఛందంగా ఈ విధంగా ప్లాస్టిక్ను నియంత్రిస్తూ ఉన్నారు. స్టీల్ బ్యాంకులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిన్న చిన్న ఫంక్షన్లైనా పెద్ద ఫంక్షన్ జరిగినప్పటికీ స్టీల్ గ్లాసు ద్వారా నీళ్లు తాగాలని, స్టీల్ ప్లేట్లనే వాడాలని చెప్పేసి కూడా వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అయితే ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు గ్రామస్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ప్లాస్టిక్ని ఎందుకు నిషేధించాలనుకున్నారు? ముఖ్యంగా ఈ హాస్పిటళ్ళలో చాలా కేసులు క్యాన్సర్ బారిన పడి మా ఊర్లో కూడా చాలామంది 3-4 చనిపోవడం జరిగింది. దానికి కారణం ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాడడం వల్లనే క్యాన్సర్ వస్తుందనేటువంటి ఒక నిర్ధారణ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిషేధించాలనేటువంటిది మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ పరిపాలన కమిటీ గ్రామస్తులందరూ కూడా ఒక చోట సమావేశమై అందరు కలిసి ఈ నిషేధాన్ని చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఒకవేళ గ్రామంలో ఇంకా మళ్ళీ ఎవరైనా ప్లాస్టిక్ వాడితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వారి దగ్గర 5,000 జుర్మానా తీస్తామని అందరం తీర్మానం చేసుకున్నాం. ప్లాస్టిక్ అసలే వాడద్దని ఇంటింటికి ఇవి 2 బ్యాగులు, గ్లాసులు, ప్లేట్లు అన్నీ ఇవ్వడం జరిగింది. అయితే ఒక చిన్న చిన్న ఫంక్షన్లు అవి ఇవి మీ గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి కదా, జరిగితే దాంట్లో ఏ విధంగా మీరు కట్టడి చేస్తున్నారు? ఒకటే మేము చెప్పేది ఏంటంటే, నా పేరు సంజు, నేను 12వ వార్డు నెంబర్గా ఎస్సీ రిజర్వేషన్లో వచ్చిన. మీకు చెప్పేది ఏంటంటే, ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సరు ఇట్లాంటి రోగాలు వస్తున్నాయని చెప్పేసి మేము ఈ పాలసీ తీసుకొచ్చినాము. యంగుగా వచ్చినాం మేము, ఇప్పుడు డైనామిక్గా వచ్చినాము. వార్డు నెంబర్గా ఉప సర్పంచ్ మరియు సర్పంచ్ అంతా బాగానే ఉన్నాము. మీకు చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ కూడా నేను చెప్తున్నా, మేము ఒక 500 ప్లేట్లు హైదరాబాద్ పోయి తెచ్చినాము. అది కాకుండా మీరు సీరియల్ పంపిణీ చేస్తా చూడు బతుకమ్మ పండుగకు, అది బంద్ చేసుకొని విలేజ్కి ఒక 5,000 ప్లేట్లు ఉంచి అవన్నీ వేయాలని చెప్పేసి గవర్నమెంట్ నేను కోరుతున్నాను. ఇది ఎందుకంటే మేము తీసుకున్నది ప్లాస్టిక్ను బ్యాన్ చేయాలని. చూడండి, ఇప్పటికీ హోటల్లో కూడా అవే గ్లాసులు వాడుతున్నాము. దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి చెప్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. మరొక వీడిసి గ్రామ చైర్మన్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడడం. ప్రధానంగా కొన్ని గ్రామాలలో మటుకు నిషేధం అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఫంక్షన్లు అవి జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ గ్రామాలలో మీరు ఎలాంటి ఫంక్షన్ నుంచి నిర్వహించే వాళ్ళకి సూచన సలహాలు ఇస్తున్నారు? ఇక్కడ నుండి ప్లాస్టిక్ పేపర్స్, ప్లేట్లు కానీ గ్లాసులు కానీ వాడకం తగ్గించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడితే బాగుంటుంది. ఈ చిన్న చిన్న గ్రామాలలో సూచించిన మేరకు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకొని అన్ని గ్రామాలలో ఈ ప్లాస్టిక్ నిషేధం అన్నది విధిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇక్కడ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా 5,000 రూపాయలు జరిమానా విధించబడును. అయితే ఇది పరిస్థితి. అయితే గ్రామంలో ఎవరైనా కానీ ప్లాస్టిక్ను వాడితే మటుకు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా గ్రామస్తులు చేస్తాము. ఒకవేళ నిబంధనల ప్రకారము కాకపోతే కనుక 500 వరకు జరిమానా కూడా విధిస్తామని గ్రామస్తులు 5,000 వరకు జరిమానా విధిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ను పూర్తిగా ప్రభుత్వాలు కూడా నిషేధించాలని చెప్పి కూడా కొందరు గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.